ఫ్రెండ్స్, ఇది ఒప్పో ఫైండ్ X8 5G స్మార్ట్ ఫోన్. ఇది ఒక ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి, 12GB, 16GB. ఈ ఫోన్ ఫ్రంట్ నుంచి చూడటానికి సామ్సంగ్ గ్యాలక్సీ మాదిరి, రేర్ నుంచి చూడటానికి OnePlus 12 మాదిరి కనిపిస్తుంది. OnePlus 12 లో యూజ్ చేసిన హసల్ బ్లేడ్ కెమెరా లెన్స్ నే ఇందులో కూడా యూజ్ చేశారు. కొత్తగా AI ఫీచర్స్ ని కూడా ఇందులో యాడ్ చేశారు. ఇవే కాదు, ఇందులో చాలానే ఉన్నాయి. వీడియో కూడా కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎక్కువ టాపిక్స్ కవర్ చేశాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. డిస్ప్లే చూసుకుంటే 6.59 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే ని ప్రొవైడ్ చేశారు. అది కూడా ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే. చూడటానికి సామ్సంగ్ గ్యాలక్సీ S23, S24 మాదిరే కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 800 నీట్స్ టిపికల్ బ్రైట్నెస్, 4500 నీట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ లో DCI P3 100% కలర్ గ్యామెట్, వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్, 1.073 బిలియన్ RGB కలర్స్, 10-bit డిస్ప్లే, డాల్బీ విజన్, 2160 పల్స్ విత్ మోడ్యులేషన్ ని ఇందులో తీసుకువచ్చారు. వీడియో విషయానికి వస్తే 1.5K రిజల్యూషన్ లో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. OTT కంటెంట్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. HDR 10+ డాల్బీ విజన్ లో కూడా వీడియోస్ అయితే చూడవచ్చు. ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టెరియో స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుందా చేయదా అనేది ఎక్కడ చెప్పనేలేదు. డాల్బీ విజన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. డిజైన్ చూసుకుంటే ప్లాస్టిక్ బాడీ తోటి వస్తుందా లేకపోతే మెటల్ బాడీ తోటి వస్తుందా అనేది కూడా ఎక్కడ చెప్పలేదు. ఇందులో 3 కలర్స్ ఉంటాయి. రేర్ కాస్మిక్ రింగ్ డిజైన్ అండ్ మధ్యలో హసల్ బ్లేడ్ లోగోను చూడవచ్చు. చూడటానికి OnePlus 12 మాదిరే కనిపిస్తుంది. పక్కనే ఫ్లాష్ లైట్ ని కూడా చూడవచ్చు. రైట్ సైడ్ ఓలియం అప్ అండ్ డౌన్ బటన్, పవర్ బటన్ ని చూడవచ్చు. లెఫ్ట్ వచ్చేసి అలర్ట్ స్లైడర్ ని చూడవచ్చు. టాప్ వచ్చేసి NFC IR బ్లాస్టర్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ ని చూడవచ్చు. బాటమ్ వచ్చేసి సిమ్ ఇజెక్ట్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్ అయితే చూడవచ్చు. ఈ ఫోన్ లో 2 సిమ్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. SD కార్డ్ ఆప్షన్ అయితే లేదు. ఆటోమేటిక్ గా హై అండ్ వేరియంట్ కు వెళ్ళిపోవడం బెటర్ అంటాను. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 7.85mm థిక్నెస్ అండ్ 193 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా అది మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు చేసే ఒక లైక్ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కెమెరా చూసుకుంటే రేరు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా విత్ సోనీ LYT700 సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా విత్ సామ్సంగ్ S5K JN5 సెన్సార్, 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా విత్ సోనీ LYT600 సెన్సార్. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ సోనీ IMX615 సెన్సార్ నైతే ఇందులో ప్రొవైడ్ చేశారు. కెమెరా అండ్ AI ఫీచర్స్ ఇందులో హైలైట్స్ అని చెప్పవచ్చు. వీడియో రికార్డింగ్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ 4K 30fps అండ్ 60fps తో రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. HDR అండ్ డాల్బీ విజన్ లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. AI టెలిస్కోప్ జూమ్ ద్వారా మీకు ఇష్టమైన వాటిని చాలా స్పష్టంగా అయితే క్యాప్చర్ చేయవచ్చు. చాలా దూరం నుండి తీసిన ఫొటోస్ కూడా ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తుంది. జూమ్ చేసినప్పుడు పిక్చర్ పగిలిపోవడము, బ్లర్ గా కనిపించడం అలాంటిదైతే ఉండదు. లైటింగ్ స్నాప్, జంపింగ్ కిడ్స్, స్పోర్టింగ్ హైస్ ఇలాంటి షాట్స్ ను తీస్తున్నప్పుడు ఒక సెకండ్ కు 7 ఫొటోస్ క్యాప్చర్ చేయవచ్చు. ఫొటోస్ కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇలా చెయ్యి ఊపాను కదా, ఒక సెకండ్ లో 1 2 3 4 5 6 7, సో ఇలా 7 ఫోటోలను కూడా బ్లర్ లేకుండా చాలా క్లియర్ గా స్పష్టంగా అయితే క్యాప్చర్ చేస్తుంది అన్నమాట. హసల్ బ్లేడ్ పోర్ట్రేట్ మోడ్ ఆన్ చేసుకుని తీసిన ఫొటోస్ తక్కువ వెలుతురులో కూడా ప్రొఫెషనల్ గాను, బ్యూటిఫుల్ గాను, న్యాచురల్ గాను పిక్చర్ ను క్యాప్చర్ చేస్తాయి. AI ఫోటో రీమాస్టర్, ఒక ఫోటో క్లియర్ గా లేకపోతే AI ద్వారా 4K లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అంత క్లియర్ గా ఉంటాయి ఫొటోస్. అలాంటి ఫీచర్ కూడా ఇందులో తీసుకొచ్చారు. ఫోటోలో గనక రిఫ్లెక్షన్ ఉంటే AI ద్వారా రిఫ్లెక్షన్ ని రిమూవ్ చేయవచ్చు. బ్లర్డ్ ఫొటోస్ ను కూడా AI ద్వారా అన్బ్లర్ చేయవచ్చు. ఒక ఫోటోలో ఏది కావాలో అది ఉంచుకొని మిగతాది అంతా క్లియర్ చేయవచ్చు లేదా రిమూవ్ చేయవచ్చు. AI రైటర్, AI రిప్లే, AI సమ్మరీ, AI నోట్స్, ట్రాన్స్లేట్ డాక్యుమెంట్స్, AI స్టూడియో ఇలాంటివి చాలా AI ఫీచర్స్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఇవి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా లేకపోతే ఫ్రీగా ఇస్తున్నారా అనేది ఎక్కడ చెప్పలేదు. మనం సామ్సంగ్ గ్యాలక్సీ S24 అల్ట్రాలో అయితే కొన్ని సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని చెప్పాము కదా.
సో ఇందులో కూడా ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ని ఇందులో ప్రొవైడ్ చేశారు. 3 నానోమీటర్ తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ 3.63 GHz గా ఉంటుంది. GP25 MC2 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇందులో యూజ్ చేశారు. 120 FPS వరకు గేమ్ అయితే ఆడుకోవచ్చు. గేమ్ ఆడుతున్నప్పుడు మొబైల్ వేడిని తగ్గించడానికి వేపర్ చాంబర్ సిస్టమ్ ని కూడా ఇందులో తీసుకొచ్చారు. ట్రినిటీ ఇంజన్ అండ్ CPU రెండు కలిసి గేమింగ్ వేగాన్ని పెంచడానికైతే ఉపయోగపడతాయి. ఈ ఫోన్ లో LPDDR5X RAM టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 4.0 ని తీసుకువచ్చారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తోటి వస్తుంది. 5 OS అప్డేట్స్ అండ్ 6 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. బ్లోట్వేర్ ఉంటుందా ఉండదా అనేది వీళ్ళు ఎక్కడ ఇవ్వలేదో ఆల్మోస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. బ్యాటరీ చూసుకుంటే 5630 మిలియన్ ఆంప్స్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ చార్జర్ అండ్ 50 వాట్స్ వైర్లెస్ చార్జర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అడిషనల్ గా బ్లూటూత్ 5.4, NFC, IR బ్లాస్టర్, IP68 అండ్ 610 వాటర్ రెసిస్టెంట్, 1.5 మీటర్ నీళ్ల లోతులో 30 మినిట్స్ వరకు ఈ ఫోన్ ఉంచినా కూడా ఏమీ కాదు. వీటినైతే ప్రొవైడ్ చేశారు. ర్యామ్ అండ్ ప్రైస్ చూసుకుంటే 12GB ప్లస్ 256GB 70,000 రూపాయలు, 16GB ప్లస్ 512GB 80,000 రూపాయలు ఉంటాయి. ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా, IDFC, కోటాక్ వీటిపైన 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.